హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని కోరుకుంటోంది మీ లక్ష్మీమ. సరే, ఇక కథలోకి వెళ్దామా? అమ్మ మనసుకి అద్దం పట్టే కథ ఇది. వసుంధర భూమి చేతులు పట్టుకొని, భూమి, ఇప్పుడు నీకు నా కొడుకుతో పెళ్లి జరిగింది. ఇంతకుముందు మీ ఇద్దరికీ ఏం జరిగిందో అవన్నీ మీరు పూర్తిగా మర్చిపోవాలి. మీ జీవితం అనే పుస్తకంలోంచి గతం అనే పేజీలను చించి పక్కన పడేసి ఇక కొత్త రాతలు రాసుకోవాలి. నా కొడుకుని మునుపటిలా సంతోషంగా ఉండేటట్లు చూడాలని నా కోరిక. నీ తల్లిదండ్రుల కోరిక కూడా నువ్వు అలా ఉండాలనే. అది నీ వల్లే అవుతుంది. సంతోషంగా ఉండండి అంటూ పాల గ్లాసు ఆమె చేతికిచ్చి, ఇక వెళ్ళు అంది. ఈ తెల్ల చీర, తల నిండా మల్లెపూలు, చేతిలో పాల గ్లాసు భూమికెందుకో అనీజీగా అనిపించింది. ఇవన్నీ అవసరమా ఇప్పుడు అనుకుంది మనసులో. కానీ బయటపడి ఏమీ మాట్లాడలేక తల వంచుకొని గదిలోకి వెళ్ళింది. ఆ రూంలోకి అడుగు పెట్టాలంటే చాలా సంశయంగా, తడబాటుగా ఉంది భూమికి. అత్తగారు బయటే నిల్చుంది. ఇక తప్పక తలుపు తీసుకొని లోపలికి వెళ్ళింది. అప్పుడు వసుంధర వెనక్కి తిరిగి కిందికి వచ్చి స్వీటీ హనీల పక్కన పడుకుంది. రూంలోకి వెళ్ళిన భూమి డోర్ దగ్గర అలాగే నిలబడింది. ఇలా రా భూమి, ఎందుకు అలాగే నిలబడిపోయావు అన్నాడు నవ్వుతూ. బెడ్ దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద పాల గ్లాసు పెట్టి అలాగే నిలబడింది. కూర్చో భూమి, ఎంతసేపు నిలబడతావు అన్నాడు. బెడ్కి ఓ చివరిన ముడుచుకొని కూర్చుంది. ఆమెలో ఏదో బిరుకు, సన్నని వణుకు స్పష్టంగా అర్థమవుతుంది ఆకాష్కి. ఆమె మొహంలో తమకు ఈరోజే పెళ్ళయింది అన్న సంతోషం కానీ, ఈరోజు తమ ఫస్ట్ నైట్ అన్న ఎగ్జైట్మెంట్ కానీ లేవు. ఏదో దిగులుగా ఆలోచనలో ఉన్నట్లు ఉంది ఆమె మొహం. సడన్గా అతనికి గుర్తుకొచ్చింది. అవును భూమి, వరుణ్ ఎందుకు తీసుకురాలేదు? నేను వెనక కారులో అమ్మ వాళ్లతో పాటు వస్తున్నాడు అనుకున్నాను. చిన్నవాడు కదా, ఉండగలడా నువ్వు లేకుండా అన్నాడు. దాంతో భూమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. 2 రోజులాగి అమ్మ వాళ్ళు తీసుకొస్తామన్నారు అంది. అదే, నువ్వు లేకపోతే వాళ్ళనేమీ ఇబ్బంది పెట్టడు కదా అన్నాడు. తెలియదు, ఇదే ఫస్ట్ టైం వదిలిపెట్టి ఉండటం అంటుంటే ఆమె గొంతు జీరపోయింది. వరుణ్కి 4వ సంవత్సరం, ఇంకో 2 నెలల్లో 5 వస్తుంది. వాడు ఎప్పుడూ తల్లిని వదిలిపెట్టి ఉండలేదు. భూమికి ఒకటే ఆలోచన, వాడు ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో, అమ్మ కోసం ఏడుస్తున్నాడేమో అని. పర్లేదు, పిల్లల్ని అప్పుడప్పుడు అలా అందరి దగ్గర అలవాటు చేయాలి. ఎప్పుడైనా అవసరమైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2 రోజుల్లో తీసుకొస్తారంటున్నావుగా, చిన్నగా అడ్జస్ట్ అవ్వటం నేర్చుకుంటాడులే అన్నాడు. భూమి ఏమీ మాట్లాడలేదు. భూమి, నా విషయం నీకు ఎంతవరకు చెప్పారో తెలియదు. నేను నర్మద లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. తనంటే ప్రాణం నాకు. అసలు ఇలా అవుతుంది అనుకోలేదు. అనుకొని ఉంటే, ముందే తెలిసి ఉంటే ఇలా జరగనిచ్చేవాడిని కాదు. నర్మదకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అందరం చాలా సంతోషపడ్డాం. ట్విన్స్ అని చెప్పారు. మరింతగా సంతోషపడ్డాం. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. డెలివరీ టైంలో తనకేదో రియాక్షన్ వచ్చింది. ఏం చేసినా బ్లీడింగ్ ఆగలేదు. డాక్టర్స్ శాయశక్తులా ప్రయత్నించారు. అయినా నా నర్మదని కాపాడలేకపోయారు. ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే అసలు నాకు పిల్లలే వద్దు అని నా నర్మద చాలు అనుకునేవాడిని. కానీ ఏదీ మన చేతిలో ఉండదు కదా. నర్మద పోయాక కొన్నాళ్ళు నేను మనిషిని కాలేకపోయాను. నిజం చెప్పాలంటే పిచ్చివాడినైపోయాను. కళ్ళు మూసినా తెరిచినా తనే కనపడేది. మెయిడ్స్ ఉన్నా కూడా అమ్మ ఒక్కటే 2 పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోయింది. అమ్మ నా దగ్గరికి వచ్చి, నాన్న, ఇలా అయిపోతే ఎలారా? మనిషి జన్మన్నాక ఇలాంటివి సహజం నాన్న. ఓ మనిషికి ఎన్నాళ్ళు బ్రతకాలి, ఎప్పుడు చనిపోవాలి అనేది భగవంతుడు పుట్టినప్పుడే నిర్ణయిస్తాడు. దానికి ఎవరూ అతీతులం కాదు. నువ్వు నేను కూడా అంతే. మనకి ఆ భగవంతుడు ఎంత టైం ఇచ్చాడో మనకి తెలియదు. కానీ ఉన్నన్నాళ్ళు మనం చేయాల్సిన విధులు, బాధ్యతలు మనం నిర్వహించాలి. ఇలా అన్నిటినీ వదిలేసి నిర్వికారంగా ఉంటే కుదరదు నాన్న. గతాన్ని ఎప్పుడూ గతంలోనే వదిలేయాలి అని చెప్పింది. నేను నర్మదని మర్చిపోలేకపోతున్నానమ్మా. నాకు బ్రతకాలనిపించటం లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది
అన్నాను దీనంగా అమ్మ ఒడిలో పడుకొని కన్నీళ్లతో. అలా అంటే ఎలా నాన్న? నర్మద నీకు బాధ్యత అప్పగించింది. తన గుర్తుగా నీకు 2 బిడ్డలనిచ్చిపోయింది. వాళ్ళ బాధ్యత నువ్వు నెరవేర్చాలి కదా నాన్న అంది. నా వల్ల కాదమ్మా. కావాలంటే ఇంకొక 4 మెయిడ్స్ని పెట్టుకో అన్నాను విసుగ్గా. నువ్వే ఇలా అంటే మరి నేనేమనుకోవాలిరా? నువ్వు సంవత్సరం పిల్లాడిగా ఉండగానే మీ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ వయసులో ఆయన చనిపోతారని ఊహించానా నేను? అయినా గుండె దిటవు చేసుకొని నీ కోసం బ్రతకలేదా నేను? అప్పటి నుంచి నువ్వే నా ప్రాణంగా నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకోలేదా నేను? మగవాడివి అయ్యుండి అలా అంటే ఎలా కన్నా? సరే, నీ బాధ్యత నువ్వు వదిలేసుకోవాలి అనుకుంటే నీ పిల్లల్ని డబ్బు కట్టి ఏదైనా హోంలో చేర్పించు. నువ్వు చనిపో. నీకోసమే బ్రతుకుతున్న నేను ఎలాగూ నీకంటే ముందే పోతాను. అప్పుడు ఇక మనకి ఈ బాధలు, బాధ్యతలు, బంధాలు ఏమీ ఉండవు కదా. హాయిగా అలా చేద్దామా? ఇంకో మాట, మనకో కంపెనీ ఉంది. మీ నాన్న తర్వాత నా సాయి శక్తులా దాన్ని డెవలప్ చేశాను. నీ చేతిలోకి వచ్చాక అది మరింతగా డెవలప్ అయింది. ఈ రోజున కొన్ని వేల మంది దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. వాళ్ళందరి జీవితాలు రోడ్డున పడతాయి. అది నీకు ఇష్టమైతే అలాగే చేద్దాం అంది. అమ్మా అన్నాడు బాధగా ఆకాష్. అవును నాన్న, నిజాలు వింటుంటే అలానే బాధగా చేదుగా అనిపిస్తాయి. ఆ రోజు నేను కూడా ఇలానే అనుకుంటే నువ్వు ఉండేవాడివి కాదు. ఈ బాధ్యతలు, బంధాలు వద్దు అనుకొని నీ గొంతులో ఒక చుక్క పోసి నేను ఒక చుక్క విషం తాగితే ఈ కథ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా. మనం మనుషులం నాన్న, అలా చేయకూడదు. భగవంతుడు మనకు ఎంతవరకు బ్రతికిచ్చాడో అంతవరకు మన బాధ్యతలు నెరవేర్చాలి. లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇలా ప్రతి విషయానికి డీలా పడిపోయి చచ్చిపోతాను అనటం పిరికివాళ్ల లక్షణం. నా కొడుకును పిరికివాడిగా నేను పెంచలేదు. నువ్వు ఎలా ఉండాలనుకున్నా ఇక నీ ఇష్టం అని చెప్పింది. అప్పుడే నాకు జ్ఞానోదయం అయింది. పోయిన వాళ్లతో పాటు మనమూ పోలేము. వాళ్ళు మిగిల్చిన బాధ్యతలే కాదు, మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవి మనం నెరవేర్చాలి కన్నా. సుఖదుఖాలని ఒకే విధంగా తీసుకొని మన జీవితాన్ని మనం జీవించాలి. తప్పించుకోవాలని, తప్పుకుపోవాలని చూడకూడదు నాన్న. అన్నింటినీ ఎదిరించి బ్రతకాలి, బ్రతికి చూపించాలి అని చెప్పింది. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. ఆగిపోయిన నా జీవన గమనాన్ని మళ్ళీ మొదలుపెట్టాను. పిల్లలతో అటాచ్మెంట్ ఏర్పరచుకున్నాను. అప్పటి వరకు నాలో ఉన్న నిరాశ, నిస్పృహలు దూరమయ్యాయి. పిల్లలతో గడుపుతుంటే జీవితాన్ని ఇంకా కొత్తగా జీవించాలి అనిపించింది. 15 నెలలవుతుంది నర్మద నా నుండి దూరమై. అమ్మ పెళ్లి ప్రపోజల్ తెచ్చింది. ఇలా బాగానే ఉంది కదా, ఇప్పుడు అలాంటివేమీ వద్దమ్మా అన్నాను. అలా అంటే ఎలా నాన్న? 2 ఆడపిల్లలు, వాళ్ళని తల్లి లేకుండా పెంచగలవా? కొన్ని మాటలు తల్లికి మాత్రమే చెప్పుకోగలిగినవి ఉంటాయి. వాళ్ళకి తల్లి ప్రేమ, ఆదరణ వద్దా? నీకైనా ఏమంత వయసు అయిపోయింది? 33 సంవత్సరాలు. నీ వయసు వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నాళ్లకు నీకు మళ్ళీ లైఫ్ మొదలు పెట్టాలి అనిపిస్తే అప్పటికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. నువ్వు ఎవరో ఒక ఆమెను తెచ్చి తల్లి అని పరిచయం చేస్తే వాళ్ళు కలవలేకపోవచ్చు. ఇప్పుడైతే పిల్లలకి ఊహ తెలియదు. నీకు వచ్చే భార్యని వాళ్ళు తల్లిగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు చెబుతున్నానా అర్థం చేసుకోనాన్నా అంది. సరే అమ్మా, నాలాంటి స్థితిలోనే ఉన్న అమ్మాయినే తీసుకురండి. మనకి డబ్బుంది, ఎవరైనా సరే అంటారు అని పెళ్లి కాని అమ్మాయిల్ని చూడొద్దు. వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి. నేను వాటికి తగిన విధంగా ఉండలేకపోవచ్చు. నా పిల్లలు వాళ్ళకి బర్డెన్గా అనిపించవచ్చు. అప్పుడు నేను పెళ్లి చేసుకొని కూడా అది వేస్ట్ అవుతుంది. నాలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి అయితే తనకి తల్లి ప్రేమ తెలిసి ఉంటుంది కనుక నా పిల్లల్ని తన పిల్లల్లాగా చూసుకోగలుగుతుంది. అలాంటి అమ్మాయి అయితేనే ఓకే అని చెప్పాను. మా రిలేటివ్ శాస్త్రగిరి అంకుల్ నీ గురించి చెప్పారట. ఆయన చెప్పిన మాటలు విన్న అమ్మకి నువ్వు బాగా నచ్చావు. వచ్చి చూసింది, నన్ను కూడా రమ్మంది. నాకు అర్జెంట్ మీటింగ్ ఉండటం వల్ల రాలేకపోయాను. తర్వాత చూసి రమ్మంది. అమ్మ చెప్పిన మాటలను బట్టి నువ్వేంటో నాకు బాగా అర్థమైంది. అందుకే నేను చూడాల్సిన పని లేదు అని ఓకే చెప్పాను. ఇంతకీ అమ్మ ఏం చెప్పిందో తెలుసా అన్నాడు ఆకాష్ నవ్వుతూ.
ఏం చెప్పింది అన్నట్లు చిన్నగా కళ్ళు పైకెత్తి చూసింది. పేరుకే కాదు, సహనంలో కూడా భూమికున్నంత ఓర్పు ఉంది. ఇక నీ బిడ్డలకి తల్లి లేని లోటు లేనట్లే అని చెప్పింది. చిన్నగా నవ్వింది భూమి. అయినా ఆమె కళ్ళలో దిగులు ఇంకా అలాగే ఉంది. ఆమెను నార్మల్ చేయటానికి మరి నీ స్టోరీ కూడా చెప్పాలనిపిస్తే చెప్పొచ్చు. నేనేమీ బలవంతం చేయను. ఇక నుంచి కలిసి బ్రతకాల్సిన వాళ్ళం. ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. నిజంగానే బలవంతం లేదు అన్నాడు నవ్వుతూ. నాది చెప్పుకోదగినంత గొప్ప కథ ఏం కాదు. మాది మధ్యతరగతి కుటుంబం. నేను చెల్లి ఇద్దరం ఆడపిల్లలమే. కానీ మమ్మల్ని చాలా ప్రేమగా పెంచారు అమ్మా నాన్న. డిగ్రీ పూర్తయిన తర్వాత నాన్న నన్ను వికాస్కిచ్చి పెళ్లి చేశారు. అతను మా దూరపు బంధువే. ఎవరో పెళ్లిలో నన్ను చూశారట వాళ్ళు. అమ్మాయి బాగుంది అని అడిగించారు. నాన్న వాళ్ళంతా వాళ్లే వచ్చి అడిగారు అని అతని గురించి ఏమీ తెలుసుకోకుండానే పెళ్లి ఖాయం చేశారు. అమ్మా నాన్న మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పడం తెలియని నేను ఆ పెళ్లికి తల వంచాను. నిజానికి అప్పుడు పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. ఆ మాట అమ్మతో అంటే, ఇంకా నిన్ను చదివించి అంతకంటే ఎక్కువ చదివిన వాడిని తేవటం మా వల్ల కాదే. మన పరిస్థితి నీకు తెలుసు కదా. మనం ఎంతటి వాళ్ళని చెప్పు. మేము అక్కడా ఇక్కడా తిరిగి వెతక్కుండానే మన కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాలదన్నుకోకూడదు అని అనునయించి నన్ను పెళ్లికి ఒప్పించింది. నా ఇష్టంతో ప్రమేయం లేకుండానే నా పెళ్లి జరిగిపోయింది. అయినా నేనేమీ బాధపడలేదు. అతన్ని ఒప్పించి చదువుకోవచ్చులే అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక అంతా తిరగబడింది. వాళ్ళు అతనికి ఏదో గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. తీరా చూస్తే అది గ్రామ వాలంటీర్ జాబ్. వాళ్ళు చెప్పినట్లుగా అక్కడ వాళ్ళకి అంత ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. డాబు సరిగా కనిపించాలని అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు అంతే. 2 ఎకరాల పొలం ఉంటే దానికి మించిన అప్పులు ఉన్నాయి. ఇవన్నీ నాన్నగారికి చెప్తే బాధపడతారని నేను ఏదీ బయటికి చెప్పలేదు. నేను కూడా ఆ పక్కనే చిన్న టౌన్లో ఉన్న స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. కొన్ని రోజులు బాగానే ఉన్నట్టు నటించారు వాళ్ళంతా. నాన్న ఇచ్చిన పొలం అమ్ముకుని రమ్మన్నారు. మన పొలం పక్కనే బేరానికి వచ్చింది. అది కొనుక్కుంటే చేలో చేను కలిసిపోతుంది అని చెప్పారు. నేను వద్దన్నాను. కానీ నాకు తెలియకుండా నేరుగా నాన్న దగ్గరికి వెళ్ళి అడిగి బేరం పెట్టించి ఏకంగా డబ్బులు తెచ్చుకున్నారు. నాన్నగారిచ్చిన కట్నం డబ్బులు, పొలం అమ్మిన డబ్బులు మొత్తం కూతుళ్ళకి సర్దేశానని చెప్పింది మా అత్తగారు. వాళ్ళకి కట్నాలు బాకీ ఉన్నాయట. నేను అది కూడా పట్టించుకోలేదు. నా ఒంటి మీద బంగారం కూడా అమ్మేశారు. మొత్తం ఖర్చు పెట్టేశారు. వికాస్ చాలా వ్యసనపరుడు. అతనికి లేని వ్యసనం లేదు అని నాకు తర్వాత తెలిసింది. పగలంతా పేకాట ఆడుతూ కాలక్షేపం చేస్తుండేవాడు. ఏదైనా మంచి జాబ్ చూసుకోవచ్చు కదా అంటే, ఇంటర్ తప్పిన నాకు ఇంతకంటే మంచి జాబ్ ఎవడిస్తాడు? ఎవ్వడు ఇవ్వడు. అయినా ఆడదానివి నువ్వేంటి నాకు చెప్పేది? ఎక్కువ చదివాను, ఉద్యోగం వెలగబెడుతున్నాను అని పొగరా? అని అతను సంపాదిస్తున్నానని మగాడికి ఎదురు చెప్తావా అని అతని తల్లి, చెల్లెలు అందరూ నా మీద గొడవ వేసుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. నా జీవితం మరీ నరకంగా మారింది. చెప్తే నాన్న ఏమవుతాడో అని భయం. చెప్పకపోతే ఆ బాధలు భరించలేకుండా ఉన్నాను. కొత్తగా తాగి రావటం కూడా మొదలయ్యింది. ఇదేం కొత్త అలవాటు? నాకు ఆ వాసన పడదు అంటే, నువ్వేంటి నాకు చెప్పేది అని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఇంట్లోనే సిట్టింగులు పెట్టారు. దానికి మంచింగని నాతోనే ఆమ్లెట్స్ వేయించుకునేవాళ్ళు. అప్పటి నుంచి ప్రతిదానికి తిట్టటం, కొట్టటం సర్వసాధారణమైపోయింది. ఒక్క నెల కూడా ప్రశాంతంగా లేని ఆ ఇంట్లో పెళ్ళై 4 నెలలయ్యింది. 4 నెలల్లోనే 40 ఏళ్ల నరకం అనుభవించాను. ఇక నాన్న బాధపడతాడేమో అని ఆలోచించకుండా ఇంటికి వచ్చేద్దామనుకున్నాను. కానీ అప్పుడే తెలిసింది వరుణ్ నా కడుపులో ఊపిరి పోసుకుంటున్నాడని. ఆ పసి ప్రాణాన్ని కడుపులోనే చిదిమేయలేక ఆ పసిగుడ్డు ఏమీ తప్పు చేయలేదు కదా అనిపించింది. ఆ నరకాన్ని భరిస్తూ అక్కడే ఉన్నాను. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నానని, డాక్టర్ నాతో ఇంటిమసీ వద్దన్నాడని, అమ్మాయిల్ని కూడా ఇంటికి తెచ్చుకొని నా ముందే ఇక చెప్పలేకపోయింది. నా మనసు పూర్తిగా విరిగిపోయింది. కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయాను. ఎందుకంటే నా వెనుక చెల్లి ఉంది.
నేను కాపురం చెడగొట్టుకుని ఇంట్లో కూర్చుంటే దానికి కూడా పేర్లు పెడతారు. ఈ పిల్లలు సరిగ్గా కాపురం చేసేవాళ్ళు కాదు అని, దానికి మంచి సంబంధాలు రావు అని. ఆ బాధలన్నీ భరిస్తూ అక్కడే ఉన్నాను. నాకు 7వ నెలలో జీతం డబ్బులు కొంత మెడిసిన్స్ ఖర్చయ్యాయి. జీతం తక్కువ ఎందుకు తెచ్చావు? ఎవడికిచ్చావు? రంకు మొగుళ్ళని కూడా మెయింటైన్ చేస్తున్నావా అని ఇంకా ఏదో అసభ్యంగా మాట్లాడాడు. ఆ మాటకి కోపం పట్టలేక అతన్ని చెంప చెళ్ళుమనిపించాను. దాంతో ముగ్గురు కలిసి ప్రెగ్నెన్సీతో ఉన్నాను అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అతను గట్టిగా చెంపకేసి కొట్టడంతో వెళ్ళి పక్కనే ఉన్న రోడ్డు మీద పడ్డాను. తల పగిలి రక్తం కారసాగింది. నేను స్పృహ తప్పి పడిపోయాను. నేను చనిపోయానేమో అని భయమేసి వాళ్ళు ఇంటిని నన్ను అలాగే వదిలేసి ఎక్కడికో పారిపోయారు. ఆ ఇంటి పక్కనే ఉన్న మీ బంధువు శేషగిరిరావు గారి అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. పోలీస్ కేసు పెట్టింది. ఆ ఊరిలో నాకు ఉన్న ఒకే ఒక స్నేహితురాలు ఆమె. నాతో పాటు స్కూల్లో టీచర్గా చేస్తూ ఉండేది. ఎప్పుడూ చెప్తూ ఉండేది, ఎందుకు ఈ బాధలన్నీ భరిస్తూ ఇక్కడ ఉంటావు? ఎవరైనా వచ్చి వాళ్ళకి చెబుదామంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళ మీద కూడా దొమ్మీకి వస్తారు. చదువుకున్నావు, ఇలాగే ఏదో ఒక జాబ్ చేసుకొని బ్రతకొచ్చు, మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పేది. నేను నవ్వి ఊరుకునేదాన్ని. పాపం తను నేను చెప్పిన మాట వింటే ఇంత జరిగేది కాదు అని ఏడ్చింది. నాన్న వాళ్ళకి కబురు చేసింది. అంతా విన్న నాన్న తలపట్టుకొని ఏడ్చారు. అయ్యో, నా కూతురు ఇక్కడ ఇంత నరకం పడిందా? అయినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని ఏడ్చారు. కడుపుకు కూడా దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతుందని, వదిలేస్తే బిడ్డ ప్రాణానికి ముప్పు అని, అబార్షన్ అవుతుందని 7వ నెలలోనే సిజేరియన్ చేసి వరుణ్ణి బ్రతికించారు. వాళ్ళు జైలుకు వెళ్ళారు. అతను రాజకీయ పార్టీలో తిరుగుతుంటాడు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఎలాగో బయటకు వచ్చారు. ఆ రోజు రాత్రి ఫుల్లుగా తాగి బైక్ మీద వస్తూ లారీ కింద పడి చనిపోయాడు. వరుణ్ పుట్టిన దగ్గర నుంచి వాడే నా ప్రాణంగా, వాడి కోసమే బ్రతుకుతున్నాను. జీవితం మీద విరక్తి పోయి కొత్త ఆశలు మొలకెత్తాయి. వాడిని బాగా చదివించాలని, గొప్పవాడిని చేయాలని ఆశే నాకు మళ్ళీ ఊపిరి పోసింది. మా ఊర్లో స్కూల్లో టీచర్గా చేస్తూనే డిస్టెన్స్లో ఎంఏ పూర్తి చేశాను. ఈ మధ్యలో చెల్లి పెళ్లి కూడా అయ్యింది. ఏదైనా కాలేజీలో లెక్చరర్గా చేరాలి అనుకున్నాను. అంతలోనే అనుకోని విధంగా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. సర్జరీ కూడా జరిగింది. ఓ 4 నెలల తర్వాత శేషగిరి అంకుల్ నాన్నకి వాకింగ్ ఫ్రెండ్ అట. ఆయన నాన్నగారిని చూడటానికి వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నేను కూడా అంకుల్ మీరు అన్నాను. ఆయన నా ఫ్రెండు నీరజ వాళ్ళ నాన్నగారు. ఆమె దగ్గరికి వచ్చినప్పుడు చూశాను. భూమి మీ అమ్మాయిని నాకు తెలియదండి. నిజంగా ఈ అమ్మాయి వ్యక్తిత్వం గురించి ముందే తెలిసి నువ్వు ఆ పేరు పెట్టావా అన్నారు నాన్నగారితో. ఆ పేరు పెట్టబట్టే దానికి అన్ని కష్టాలు వచ్చాయి అనుకుంటా అని బాధపడ్డారు నాన్న. అప్పుడు చెప్పారు శేషగిరి అంకుల్, నీరజ మా అమ్మాయనమ్మా అని. ఆ తర్వాత ఒక నెల రోజులు కనుకుంటా మీ సంబంధం విషయం చెప్పారు. నేను ఒప్పుకోలేదు. నేను నా స్వశక్తితో నా కొడుకుని చదివించుకొని పెంచి పెద్ద చేయగలను. పెళ్ళి, దానిలో పడిన కష్టాలు నాకు చాలు. ఇంకా అనుభవించాలని లేదు. నాకు ఆ ఆలోచన లేదు, వద్దు కూడా అన్నాను. కానీ నాన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు మా ఆరోగ్యం కూడా బాగాలేదు. ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. నిన్ను ఇలా ఒంటరిగా ఆ పసివాడితో వదిలేసి పొమ్మంటావా అని ఏడ్చారు. దిగులు పెట్టుకున్నారు. మళ్ళీ హార్ట్ పెయిన్ తెచ్చుకున్నారు. మరోసారి వస్తే కష్టమన్నారు డాక్టర్స్. దాంతో నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పింది భూమి. ఇదేనండి నా కథ. మీ దగ్గర నేనేమీ దాచలేదు అని చెప్పింది. గతంలో పడిన బాధలు తలుచుకొని తనకు తెలియకుండానే కన్నీళ్లు కారుతుంటే, హే డోంట్ బి సిల్లీ, కావలసినన్ని కష్టాలు పడ్డావు. నీ శక్తికి మించి కన్నీళ్లు కార్చావు. ఇంకా వీటితో పని లేదు. నా వైఫ్ని హ్యాపీగా ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ప్లీజ్ మా, డోంట్ క్రై అని ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆ మృదువైన మాటలు, సున్నితమైన అతని గుడ్ బిహేవియర్ ఆమె మనసుకు తాకింది. ఆమె స్త్రీ హృదయం సంతోషంతో స్పందించింది. థ్యాంక్స్ అంది కళ్ళు తుడుచుకుంటూ చిన్నగా. సరే, చాలా రాత్రి అయింది, ఇక పడుకో అన్నాడు. అది అది నేను నేను అని నసుగుతుంటే,
నువ్వు నా దగ్గర భయపడాల్సిన పని లేదు. నేను టీచర్ని, నువ్వు స్టూడెంట్వి కాదు. యు ఆర్ మై వైఫ్. నా దగ్గర ప్లస్ ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఇది నీ ఇల్లు. అలా అనుకుంటేనే నువ్వు ఫ్రీగా కలిసిపోగలుగుతావు అన్నాడు. అదేం లేదు, నేను సోఫాలో అంటుంటే నువ్వు ప్రిపేర్గా లేవు అంతేనా? నేను కూడా అంతే. ఫస్ట్ మనం మంచి ఫ్రెండ్స్ అండ్ మన పిల్లలకి అమ్మా నాన్న అవుదాం. అప్పుడు ఆటోమేటిక్గా మనలో దగ్గరతనం వస్తుంది. దీనికి ప్రత్యేకంగా తిథులు ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం. కాకపోతే సోఫాలో ఇబ్బందిగా ఉంటుంది. బెడ్ చాలా పెద్దది, ఇద్దరం ఫ్రీగా పడుకోవచ్చు, నీకు అబ్జెక్షన్ లేకపోతే అని తను పిల్లోని ఓ పక్కగా వేసుకొని పడుకున్నాడు. అతను ఎలాంటివాడో అర్థమవుతుంది. నిజంగా అతని నుంచి ఇలాంటి బిహేవియర్ తను ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా చాలా స్థితిమంతులు. తనలాంటి వాళ్ళకి అసలు ఆనరు అనుకుంది. ఆకాష్ గారు చాలా డిఫరెంట్. వాళ్ళకి డబ్బు ఉందనే అహంభావం ఏ కోశాన లేదు. అందరి మగవాళ్ళు ఒకలాంటి వాళ్లే అనే అభిప్రాయం తనకి ఉండేది. కానీ అది పూర్తిగా తప్పని ఆకాష్ బిహేవియర్ ద్వారా అర్థమైంది. వికాస్కి ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉంది. సోఫాలో పడుకుంటాను అంటే అతన్ని అనుమానించినట్లవుతుంది అని సరే అని బెడ్కి ఒక చివరన వెళ్ళి పడుకుంది. కాసేపటికే ప్రశాంతంగా నిద్రపోయాడు ఆకాష్. భూమికి మాత్రం నిద్ర రాలేదు. కళ్ళు మూస్తే వరుణ్ గుర్తుకు వస్తున్నాడు. తిన్నాడో లేదో, ఎలా ఉన్నాడో. ఇందాక ఫోన్ చేస్తే అమ్మ తినేసి పడుకున్నాడు అంది. కానీ అది నిజం అనిపించలేదు తనకి. వాడు తను పెట్టకుండా తినడు, తన పక్కన లేకుండా నిద్రపోడు. ఎలా ఉన్నాడో పిచ్చి సన్నాసి అనుకుంది. ఉదయం నుంచి ఎన్ని వందల సార్లు ఆ మాట అనుకుందో. ఎంతైనా అమ్మ మనసు కదా. వారం రోజులు జరిగిపోయాయి. స్వీటీ, హనీ భూమికి దగ్గరవుతున్నారు. అమ్మ అంటూ వదలకుండా భూమి కాళ్ళను చుట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది భూమి. వసుంధరకి అది చూసి చాలా సంతోషపడింది. పుట్టినప్పటి నుంచి అమ్మ అంటే ఏంటో తెలియదు భూమి వాళ్ళకి. కన్న తల్లి కంటే ఎక్కువగా కళ్ళల్లో పెట్టుకొని చూడాలి నువ్వు వాళ్ళని అంది కన్నీళ్లు తుడుచుకుంటూ వసుంధర. నా బిడ్డల్ని నేను చూసుకోకుండా ఎలా ఉంటానండి? అది మీరు వేరే చెప్పాలా అంది నవ్వుతూ. వరుణ్ణి చూడాలని మనసు ఎంతగానో పీకుతుంది. కనీసం వీడియో కాల్లో చూద్దామన్నా ఫోన్ కింద పడి పగిలిపోయింది అని, బొమ్మ రావటం లేదు అని మామూలు ఫోన్లో మాట్లాడుతున్నారు అమ్మా నాన్న. వారం అవుతుంది, తీసుకురావచ్చు కదా అమ్మా వాడిని అంది భూమి. తీసుకొస్తాడులేవే, అంత తొందర ఏంటి? నాన్నగారికి కొంచెం నీరసంగా ఉంటుంది, 4 రోజులాగి తీసుకొస్తాడులే. వాడు బాగానే ఉన్నాడు, నువ్వే దిగులు పడుతున్నావు అంటుంది. వాడితో మాట్లాడించమ్మా అంటే, నీతో మాట్లాడితే మళ్ళీ నిన్ను గుర్తు తెచ్చుకొని మమ్మల్ని వేధిస్తాడు, వద్దులేవే అని వాడితో కనీసం మాటలు కూడా మాట్లాడించటం లేదు. ఎలా ఉన్నాడో పిచ్చి సన్నాసి. అమ్మ తింటున్నాడు అని చెప్తుంది, కానీ తనకు అనుమానంగానే ఉంది. అన్ని పనులు చేస్తుంది, అందరినీ చక్కగా చూసుకుంటుంది. కానీ కొడుకు దిగులుతో ముద్ద దిగటం లేదు భూమికి. ఏదో కష్టంగా తిన్నానంటే తిన్నాను అనిపిస్తోంది. ఆ టైంలో ఆకాష్కి యుఎస్లో ఏదో కంపెనీ మీటింగ్ ఉంది అని, ఖచ్చితంగా వెళ్ళాలి, వచ్చేటప్పటికి 10 రోజులు పడుతుంది అని వెళ్ళాడు. ఆకాష్ని అడిగి ఊరు వెళ్ళి వరుణ్ణి తీసుకురావాలి అనుకుంది భూమి. అది కూడా ఇలా వికటించింది. అతను లేనప్పుడు ఇంటిని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడం భావ్యంగా అనిపించలేదు. అమ్మేమో వాడిక్కడ బాగానే అలవాటు పడ్డాళ్లే, నువ్వు కుదురుగా ఉండు, అక్కడ అన్నీ చక్కబెట్టుకో అని ఒకసారి. అక్కడ అసలే 2 పసిపిల్లలు ఉన్నారు, వీడు కూడా వస్తే నీకు కష్టం అవుతుంది అని ఒకసారి. ఏం మా దగ్గర ఉండకూడదా నీ కొడుకు అంటూ ఇంకోసారి. నాన్నగారికి అంత హుషారుగా ఉండటం లేదు, అంత తొందర ఏంటే నీకు అని ఇంకోసారి. ఇలా ప్రతిసారి ఏదో ఒకటి చెప్తోంది. స్వీటీ, హనీలు మాత్రం భూమికి బాగా దగ్గరయ్యారు. ఆమెను వదిలి ఉండలేనంతగా కలిసిపోయారు. పిల్లలే కాదు, వసుంధర కూడా భూమి తల్లి అని ప్రేమగా పిలుస్తోంది. ముందు పడిన కష్టాలకు కన్నీళ్లకు ప్రాయశ్చిత్తంగా ఈ మంచి కుటుంబాన్ని తనకిచ్చాడు భగవంతుడు. వరుణ్ కూడా వస్తే తన కుటుంబం సంపూర్ణమవుతుంది. ఆకాష్ రాగానే వాడిని తీసుకురావాలి అనుకుంది.
యుఎస్ వెళ్ళిన ఆకాష్ వచ్చేటప్పటికి 15 రోజులు పట్టింది. భోజనం చేసి తీరిగ్గా కూర్చొని పిల్లలిద్దరితో ఆడుతూ ఉన్నాడు ఆకాష్. వసుంధర భూమితో వాళ్ళు ఎలా కలిసిపోయింది, భూమి వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటుంది అని చెప్తోంది సంతోషంగా. వంటగదిలో పని ముగించుకొని చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది భూమి. రా భూమి తల్లి, కూర్చో అంది వసుంధర తన పక్కన కూర్చోబోతుంటే. ఇక్కడ కాదు, అక్కడ కూర్చో, ఆకాష్ ప్రక్కన. మీ నలుగురిని కలిసి చూడాలని నాకు చాలా కోరికగా ఉంది, ఒక్కసారి కూడా అలా చూడలేదు అంది. రా భూమి అని ఆకాష్ చొరవగా ఆమె చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. భూమికి కొంచెం బెరుకుగా అనిపించింది. రాము, నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, ఇటు తీసుకురా అని కేకేసింది వసుంధర. అమ్మ కోసం ప్లీజ్ అని చిన్నగా భూమి చెవిలో చెప్పాడు. స్వీటీని తన ఒడిలోకి తీసుకుంది. హనీ ఆకాష్ ఒడిలో కూర్చుంది. ఆ నలుగురిని అలా చూసి సంతోషపడిన వసుంధర తన ఫోన్లో ఫోటోలు తీసుకుంది. అంతలో భూమి ఫోన్ రింగ్ అవుతుంది అని తెచ్చిచ్చాడు రాము. ఫోన్ లిఫ్ట్ చేయగానే తనకే తెలియకుండా, అమ్మా వరుణ్ ఏం చేస్తున్నాడు, తిన్నాడా అంది. తల్లి ఒక్క పెట్టున పెద్దగా ఏడ్చింది. భూమి, నువ్వు అర్జెంటుగా వచ్చాయి అంది. ఏంటమ్మా, ఏమైంది, నాన్నగారికి ఏమైనా హెల్త్ బాగాలేదా అంది హడావుడిగా. భూమికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. కూల్ అని ఆమె చేతిలోంచి ఫోన్ తీసుకొని తనే మాట్లాడాడు ఆకాష్. ఏంటండి, ఏమైందట, నాన్నకేమైనా అంది ఇక మాట్లాడలేక. అప్పటికే ఆమె కళ్ళలోంచి ధారగా నీళ్లు కారిపోతున్నాయి. అలాంటిదేమీ లేదు, మీ నాన్నగారికి ఏమీ ప్రాబ్లం లేదు, వరుణ్కి ఫీవర్గా ఉందట, నిన్ను చూడాలంటున్నాడని ఫోన్ చేసిందట, వెంటనే బయలుదేరి వెళ్దాం అన్నాడు. వరుణ్కేమైంది, వాడికి అంత సీరియస్ అయిందాక అమ్మెందుకు ఫోన్ చేయలేదు నాకు అని ఏడుస్తూనే హడావుడిగా లోపలికి పరిగెత్తింది. బ్యాగ్లో 2 జతల బట్టలు కుక్కుకొని కిందికి పరిగెత్తుకుంటూ వచ్చింది. భూమి పైకి వెళ్ళగానే, ఆకాష్ నువ్వు అంత జర్నీ చేసి వచ్చావు, ఇప్పుడు వెళ్ళటం అవసరమా, రేపు మార్నింగ్ వెళ్ళొచ్చుగా అంది వసుంధర. పర్లేదమ్మా, డ్రైవర్ని తీసుకువెళ్తాను, నేనేమీ డ్రైవ్ చేయను కదా, వాడు పసివాడమ్మా, ఫీవర్ ఎక్కువగా ఉందట, తట్టుకోవద్దు, ఫిట్స్ కూడా వస్తున్నాయట, అమ్మని చూడాలని కలవరిస్తున్నాడట, అర్జెంటుగా వెళ్ళాలమ్మా, అవసరమైతే కారులోనే రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. తను కూడా పైకి వెళ్ళి ఎప్పుడూ ఓ చిన్న బ్యాగ్లో 2-3 జతల బట్టలు సర్దే ఉంటాయి, సడన్గా ఏదైనా ప్రయాణం వస్తుందని ఆ బ్యాగ్ తీసుకొని కిందికి వచ్చాడు. పిల్లలు జాగ్రత్తమ్మా అని చెప్పి, స్వీటీ, హనీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాము, అన్నయ్యకి హెల్త్ బాగాలేదంట, మీరు నానమ్మని విసిగించకండి అని చెప్పాడు. కారు ఎక్కగానే, అసలు ఏమైందండి, సరిగ్గా చెప్పండి నాకు అంది. ఏమీ లేదుమా, ఫీవర్ కొంచెం ఎక్కువగా ఉందట, అమ్మా అమ్మా అంటున్నాడని నీకు ఫోన్ చేశారట, నువ్వు ఇప్పుడే ఇలా డీలా పడిపోతే ఎలా, అక్కడికి వెళ్ళి వరుణ్ని ఎలా చూసుకుంటావు, ధైర్యంగా ఉండరా, వాడికేమీ కాదు, నేను ఆల్రెడీ పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు ప్రొసీజర్ స్టార్ట్ చేశాను, ఇబ్బంది ఏమీ లేదు అని హాస్పిటల్ వాళ్ళతో, డాక్టర్స్తో, అమ్మా నాన్నతో, తనకు తెలిసిన పెద్దవాళ్లతో మాట్లాడుతూనే ఉన్నాడు. భూమి మాత్రం ఏడుస్తూ అలాగే కూర్చుంది. అసలైన ఇన్ని రోజులు మీ నాన్నగారు వరుణ్ణి ఎందుకు తీసుకురాలేదు, నువ్వైనా చెప్పొచ్చు కదా, లేకపోతే ఒకరోజు కారు తీసుకొని వెళ్తే ఎంతలోకి వెళ్ళి వస్తావు, పిల్లల విషయంలో అంత నిర్లక్ష్యం ఏంటి అని విసుక్కున్నాడు ఆకాష్. ఏమీ సమాధానం చెప్పలేకపోయింది భూమి. ఏడుస్తున్న భూమిని దగ్గరికి తీసుకొని తన భుజం మీద వాల్చుకొని, ఏం కాదురా, భయపడకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను, వాడికి కొంచెం తగ్గగానే మనం తీసుకెళ్ళిపోదాం, నువ్వు ధైర్యంగా ఉంటేనే వాడికి ధైర్యంగా ఉంటుంది, నువ్వు ఏడుస్తుంటే వాడు మరింత భయపడడా అని ఆమెను ఓదారుస్తూ అన్నాడు. అతని ఓదార్పు మాటలకు కొంత ధైర్యం వచ్చింది. అవును, ఆకాష్ ఉన్నాడు, డాక్టర్స్ అందరితో మాట్లాడాడు, వరుణ్కి ఏమీ కాదు, తను చూసుకుంటాడు అని తన మనసుకు తానే ధైర్యం చెప్పుకుంది. ఏడ్చి అతని భుజం మీదే వాలి తనకు తెలియకుండానే అలసటగా నిద్రలోకి జారుకుంది భూమి. జట్లాగ్తో ఉన్న ఆకాష్ కూడా ఆమె తల మీద తల ఆనించి తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. హాస్పిటల్ రాగానే డ్రైవర్ పిలవడంతో ఇద్దరు ఉలిక్కిపడి లేచారు. వచ్చేసామా
అంటూ హడావిడిగా కారు దిగింది. భూమి, వస్తున్నా ఉండు, ఎక్కడికని వెళ్తావు అంటూ ఆమె వెనకే వెళ్ళి మామగారికి ఫోన్ చేసి ఎక్కడ ఉంది అడిగి భూమిని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాడు. భూమి తల్లి తండ్రి ఐసీయూ ముందు కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అమ్మా అంటూ పరిగెత్తుకొని వెళ్ళి ఏమైందమ్మా వాడికి, ఇంతదాకా వస్తే నాకెందుకు చెప్పలేదు అని తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది భూమి. ఆమె ఏదో చెప్పబోయి ఆకాష్ని చూసి ఆగిపోయి తగ్గుతుంది అనుకున్నాము, ఇలా అవుతుందనుకోలేదు అంది ఏడుస్తూ. ఆకాష్ హాస్పిటల్ చైర్మన్కి ఫోన్ చేయటంతో డాక్టర్ వచ్చి వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళాడు. బెడ్లో నిస్త్రాణంగా పడి ఉన్న కొడుకుని చూసి గుండె పగిలిపోయింది భూమికి. వరుణ్ అంటూ వాడి దగ్గరికి వెళ్ళి వాడి మొహాన్ని దోసిట్లోకి తీసుకొని మొహమంతా ముద్దులు పెడుతోంది. ఏంట్రా పిచ్చి నాన్న, ఇలా అయిపోయావు, అమ్మమ్మ రోజు బాగానే ఉన్నావని చెప్తోందిగా. అమ్మను వచ్చాన్రా, లేచి చూడు నాన్న అని ఏడుస్తుంటే కళ్ళు మూసుకొని స్పృహ లేకుండా పడి ఉన్న ఆ పసివాడి హృదయాన్ని తాకిందేమో తల్లి పిలుపు. చిన్నగా కదిలాడు. కళ్ళు తెరవకుండానే అమ్మా 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 అనే పిలుపు సన్నగా వినిపిస్తుందా గదిలో. నేనే నాన్న, అమ్మని వచ్చాను, చూడు నాన్న, నిన్నిలా చూస్తుంటే నా ప్రాణం పోయేట్లుందిరా, కళ్ళు తెరువు కన్నా, ఒక్కసారి అమ్మని చూడరా అని ఏడుస్తోంది భూమి. చిన్నగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అమ్మని చూసి అప్పటి వరకు ఉన్న జ్వరం, నీరసం అన్నీ మర్చిపోయి చేతికి సెలైన్ నీడిలు ఉన్న సంగతి కూడా పట్టించుకోకుండా ఒక్కసారిగా లేచి అమ్మ మెడను చుట్టేసి, అమ్మా నువ్వెందుకు వెళ్ళిపోయావమ్మా నన్ను వదిలిపెట్టి అని ఏడుస్తుంటే ఆకాష్ హృదయం పిండేసినట్లయింది. అక్కడ తన పిల్లలు భూమిలో తల్లిని చూసుకొని ఆమె ప్రేమలో మురిసిపోతుంటే ఇక్కడ తన కడుపుని పుట్టిన బిడ్డ మాత్రం ఆమె ప్రేమ కోసం తల్లడిల్లిపోతున్నాడు. తనెంత పొరపాటు చేశాడు. వెంటనే బాబుని అక్కడికి తీసుకువెళ్ళే ఏర్పాటు చేసి ఉండాల్సింది. మా నాన్న తీసుకొస్తారని భూమి చెప్పిందని ఆగిపోయాడు. తర్వాత తన బిజీలో పట్టించుకోలేదు. అక్కడికి తీసుకువెళ్ళి ఉంటే వాడికి ఇలా అయ్యేది కాదు, అంతా తన తప్పే అనుకున్నాడు ఆకాష్. డాక్టర్ ఆ తల్లి కొడుకుల్ని చూసి చిన్నగా నవ్వి, రాత్రి అంత హడావుడి చేశావురా రౌడీ రాస్కల్, మీ నాన్నగారేమో మమ్మల్ని అందరినీ పరిగెత్తించాడు, ఇప్పుడు హ్యాపీనా అన్నాడు వరుణ్ దగ్గరికి వచ్చి అతని సెలైన్ నీడిల్ సెట్ చేస్తూ. వరుణ్, ఇప్పుడు ఎలా ఉంది నాన్న అన్నాడు ఆప్యాయంగా వాడి తల నిమురుతూ. అయోమయంగా అతని వైపు చూశాడు వరుణ్. వాడు ఇంతవరకు ఆకాష్ని చూడలేదు. ఏంట్రా రౌడీ, రాత్రి ట్రీట్మెంట్ చేస్తుంటే నన్ను తన్నేశావు, నాకు అమ్మ కావాలి అని ఒకటే గొడవ చేశావు. అమ్మే గాని నాన్న అవసరం లేదా, నాన్న పిలుస్తుంటే మాట్లాడటం లేదు అన్నాడు. అంతలో సిస్టర్ వచ్చి ఎవరో పేషెంట్కి సీరియస్గా ఉందని చెప్పడంతో హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఒరే రౌడీ, ఫుల్ రెస్ట్ తీసుకోవాలి, బాగా డల్గా ఉన్నావు, అమ్మ వచ్చిందని ఎగిరి గంతులు వేయకు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. తల్లి వైపు ఆకాష్ వైపు మార్చి మార్చి చూస్తుంటే నాన్న కన్నయ్య అని చెప్పింది. అమ్మా నిజంగానా నాన్న అంటూ సంతోషంగా వాడు నవ్వుతుంటే వాడి నోరు ఆ చెవి నుంచి ఈ చెవి వరకు సాగింది. వాడు అంత హ్యాపీగా ఉన్నాడు. అవునరా కన్నా, నాన్నని, త్వరగా తగ్గితే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ నీతో ఆడుకోవటానికి 2 చిట్టి చెల్లెమ్మలు కూడా ఉన్నారు, వాళ్ళని నువ్వే ఆడించాలి అని వరుణ్ ముక్కు పట్టుకొని ఊపాడు. అవునా, నాకు 2 సిస్టర్సా అని 3 వేళ్ళు తెరిచి చూపించాడు. అవును అన్నాడు ఆకాష్ నవ్వుతూ. అయితే ఇప్పుడే వెళ్దాం నాన్న, నేను చెల్లెమ్మల్ని చూడాలి, నాకు చెల్లి అంటే భలే ఇష్టం. అమ్మకి చెప్తే మనకు చెల్లి రాదు నాన్న, పిన్నికి పుడుతుంది కదా, అప్పుడు వాళ్ళతో ఆడుకుందువు అని చెప్పింది. మరి నాకు ఇప్పుడు సిస్టర్స్ ఎలా వచ్చారమ్మా అన్నాడు అమాయకంగా. నువ్వు అడిగావు కదా, అందుకే దేవుడు నీ కోసం సిస్టర్స్ని మీ నాన్నతో ఇచ్చి పంపించాడు. నీకు నీ సిస్టర్స్ కావాలా వద్దా అన్నాడు ఆకాష్. భూమి పక్కనే బెడ్ మీద కూర్చుంటూ తల్లి దగ్గర నుంచి తండ్రి ఒడిలోకి వెళ్ళి, కావాలి నాన్న, స్వామి నా కోసం పంపించాడు కదా, నేనే చూసుకుంటా చెల్లెళ్ళని, ఇప్పుడే వెళ్దాం అన్నాడు.
వాడిని ఒడిలో సరిగ్గా కూర్చోబెట్టుకొని సిస్టర్ తెచ్చిన జ్యూస్ తాగిస్తుంటే యాక్ చేదుగా ఉంది వద్దు అన్నాడు. అలా వద్దంటే ఎలా నాన్న, నీకు బలం ఎలా వస్తుంది? ఇప్పుడు చూడు ఎంత వీక్గా ఉన్నావో. డాక్టర్ అంకుల్ కూడా చెప్పారా? నువ్వు అమ్మ పెట్టినవన్నీ తింటూ ఉంటే బాగా బలం వస్తుంది. అప్పుడు చెల్లెళ్ళ దగ్గరికి వెళ్దాం. మరి వాళ్ళని ఆడించాలంటే నీకు బాగా బలం కావాలి కదా అన్నాడు ఆకాష్. దాంతో గటగటా జ్యూస్ మొత్తం ఖాళీ చేశాడు. వాళ్ళని అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది భూమి. మనవడిని చూడటానికి లోపలికి వచ్చిన భూమి తల్లిదండ్రులు కూడా ఆకాష్ వరుణ్తో అంత ప్రేమగా ఉండటం చూసి కన్నీళ్లు తుడుచుకొని భూమి విషయంలో తాము రెండోసారి పొరపాటు చేయలేదు అని సంతోషపడ్డారు. అన్ని టెస్టులు చేసి వరుణ్ని రూమ్కి షిఫ్ట్ చేశారు. బాగా వీక్గా ఉన్నాడు. నిన్న ఫీవర్ మరీ ఎక్కువగా వచ్చింది. దాంతో ఫిట్స్ కూడా వచ్చాయి. ఫీవర్ పూర్తిగా తగ్గే వరకు హాస్పిటల్లో ఉంచితేనే మంచిది అని చెప్పాడు డాక్టర్. సరేనన్నారు. ఆకాష్ని అస్సలు వదలటం లేదు వరుణ్. కానీ ఆ రోజు సాయంత్రం ఆకాష్కి ఫోన్ వచ్చింది. రేపు మార్నింగ్ ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు. మీటింగ్కి నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి. వరుణ్కి ఫీవర్ తగ్గగానే ఫోన్ చెయ్యి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. వరుణ్, ఇప్పుడు అంత దూరం కారులో జర్నీ చేయటం మంచిది కాదు. నేనే వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పాడు. సరే వెళ్ళండి, వరుణ్కి తగ్గాక ఫోన్ చేస్తాను అని చెప్పింది. అక్కడ నీకోసం మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాము. స్వీటీ, హనీ మరీ ఎక్కువగా ఎదురు చూస్తారు, ఇంక్లూడింగ్ నేను కూడా. నేనైతే ఓకే, వాళ్ళని సముదాయించటం కష్టమేమో అన్నాడు నవ్వుతూ. అతని మాటలకు చిన్నగా సిగ్గుపడుతూ నవ్వింది భూమి. ఆకాష్ వెళ్తున్నాడు అంటే వరుణ్ ఏడుపు మొదలుపెట్టాడు. నాన్న నన్ను చెల్లెళ్ళ దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పి చీట్ చేశారు. ఒక్కరే వెళ్ళిపోతున్నారు, నన్ను తీసుకెళ్లకుండా అని గొడవ చేశాడు. అమ్మని ఇక్కడే వదిలి వెళ్తున్నాను నాన్న. నీకు తగ్గిపోగానే నేను వచ్చి మీ ఇద్దరిని తీసుకువెళ్తానుగా. అప్పుడు నాతో పాటు నీ సిస్టర్స్ని కూడా తీసుకొస్తాను, ఓకేనా అన్నాడు. అవునా, అయితే ఓకే. చెల్లి వాళ్ళని నా ఫ్రెండ్స్ అందరికీ చూపెడతాను. నాకు 2 సిస్టర్స్ ఉన్నారని చెప్తా అని గొప్పగా చెప్పాడు. సరే వెళ్ళొస్తాను నాన్న. అమ్మ నీకు జ్వరంగా ఉందని అసలు అన్నం తినటం లేదు. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మని కూడా, ఓకేనా అన్నాడు. ఓకే నాన్న, మీ తర్వాత నేనే కదా ఇంట్లో మగవాడిని, నేనే అందరినీ చూసుకుంటాను అంటుంటే పగలబడి నవ్వారు భూమి, ఆమె తల్లిదండ్రులు. అంత మగాడివి ఎప్పుడయ్యావురా నువ్వు అని. ఆకాష్ బయటికి వచ్చి కారు ఎక్కుతుంటే అప్పుడే అక్కడికి వస్తున్న శేషగిరి గారు కనిపించారు. హాయ్ అంకుల్, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని అడిగాడు ఆకాష్. బాగున్నాను. వరుణ్కి ఎలా ఉంది అని అడిగాడు. పర్లేదు, తగ్గింది. కానీ ఇంకో 2 డేస్ హాస్పిటల్లో ఉంటే మంచిదంటున్నారు డాక్టర్. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి, మీకు చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. భూమి లాంటి మంచి అమ్మాయిని మా కుటుంబంతో కలిపినందుకు అన్నాడు. ఆ మాట నేను భూమి పేరెంట్స్ కూడా నీకు చెప్పాలనుకున్నాం ఆకాష్, కానీ మీ బిహేవియర్ అలా లేదు అన్నాడు శేషగిరి కొంచెం ఇబ్బంది పడుతూ. ఏంటంకుల్ అలా అంటున్నారు? మేం భూమిని ఏమైనా ఇబ్బంది పెట్టామా? తను ఇబ్బంది పడుతున్నట్లు మీతో ఏమైనా చెప్పిందా? ప్లీజ్ అంకుల్ చెప్పండి. ఒకవేళ పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం. తన రాకతో నా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. అలాంటి తను మా వల్ల ఇబ్బంది పడితే మమ్మల్ని మేమే క్షమించుకోలేము అన్నాడు ఆకాష్ బాధగా. తను ఇబ్బంది పడటం లేదు అని ఎలా అనుకుంటారు? తన బాబుని ఇక్కడ వదిలేసి వెళ్ళారు. పుట్టిన దగ్గర నుంచి అమ్మని వదిలి ఒక్కరోజు కూడా ఉండని ఆ పసివాడు తల్లిని వదిలి ఎలా ఉండగలడు? వరుణ్కి తండ్రి స్థానం ఇచ్చే వ్యక్తి వస్తాడనే కదా ఆమె తండ్రి భూమిని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించింది. తను కూడా అందుకే తల వంచింది. కానీ నీ దగ్గర నుంచి ఆ భరోసా లభించలేదు అన్నాడు. సారీ అంకుల్, మీరేదో పొరపాటు పడుతున్నట్లున్నారు. బాబుని భూమి వాళ్ళ నాన్నగారు తీసుకొస్తాను అన్నారని చెప్పింది. నేను యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. జస్ట్ నిన్ననే వచ్చాను. రాగానే అడిగాను కూడా వరుణ్ణి ఇంకా తీసుకురాలేదా అని. నాకు వాడి మీద ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదు అంకుల్. ఈ పెళ్లికి ఒప్పుకున్న క్షణం నుంచి వాడు కూడా నా కొడుకే అనుకుంటున్నాను. అసలు వాడు మాతో పాటే వస్తున్నాడు అనుకున్నాను నేను. అమ్మ వాళ్లతో వెనక కారులో ఉన్నాడు అనుకున్నాను. కానీ ఇక్కడే ఉండిపోయాడని ఇంటికి వెళ్ళాకే తెలిసింది.
సారీ అంకుల్, ఇది నా తప్పే. కనీసం భూమిని పంపైనా వరుణ్ణి తీసుకువెళ్ళి ఉండాల్సింది. పాపం అమ్మ మీద బెంగ వేసుకున్నట్లున్నాడు వాడు. అందుకే ఫీవర్ తెచ్చుకున్నాడు అన్నాడు ఆకాష్. అవును ఆకాష్, భూమి మీతో వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాడు సరిగ్గా ఒక్క పూట కూడా అన్నం తినలేదు. ఎప్పుడు అమ్మ అమ్మ అని ఏడుస్తూ దిగులుగా అమ్మ ఎప్పుడు వస్తుందా అని గేటు వైపే చూస్తూ వరండాలోనే కూర్చుంటున్నాడు. నేను 2 సార్లు వెళ్ళినప్పుడు చూశాను. శ్రీనివాస్ గారిని అడిగాను, బాబు తల్లి కోసం అంతగా దిగులు పడుతుంటే వెళ్ళి వదిలేసి రావచ్చు కదా అని. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం విని నాకు తల తిరిగిపోయింది. మీ అమ్మగారు బాబుని ఇక్కడే ఉంచుకోమని చెప్పారట. అప్పుడే భూమి పాత జ్ఞాపకాలు మర్చిపోయి మీతో మీ కుటుంబంతో కలిసిపోతుంది అని చెప్పారట. బాబు చదువు కోసం, అతని పోషణ కోసం డబ్బు బ్యాంకులో వేస్తానని, నెల నెల డబ్బు కూడా పంపిస్తాను అని చెప్పారట. మేము భూమిని ఒప్పించి పెళ్లి చేసిందే ఈ పసివాడికి తండ్రి ప్రేమ దొరుకుతుందని. కానీ వీడు దురదృష్టవంతుడు శేషగిరి. పుట్టిన వెంటనే తండ్రిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ రూపంలో తండ్రి దొరుకుతాడు అనుకుంటే అది అబద్ధమైపోయింది. పోనీలే, ఏ సంతోషం ఎరగని నా కూతురైనా సుఖపడుతుంది, అదే చాలు అనుకుంటామన్నారు. భూమికి వరుణ్ శుభ్రంగా తింటున్నాడని, ఆడుకుంటున్నాడని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నాడని చెప్పారట ఫోన్లో. వీడియో కాల్ చేయమంటే తల్లిని చూసి ఏడ్చి ఆమె కావాలని గొడవ చేస్తాడేమో అని. ఫోన్ పగిలిపోయింది, మామూలు ఫోన్ నుంచి చేస్తున్నామని చెప్పారట. వరుణ్తో మాట్లాడిస్తే మళ్ళీ నిన్ను గుర్తుకు చేసుకుని ఏడుస్తాడు. వాడిని కొంచెం మా దగ్గర అలవాటు పడని అని కనీసం ఫోన్లో కూడా తల్లితో మాట్లాడనీయలేదు. నిజం చెప్పాలంటే ఇదంతా మీ అమ్మగారి ప్రోద్బలంతో జరిగింది. మీ అమ్మాయి ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంది, మాలో కలిసిపోతుంది. ఇలా కొన్నాళ్ళు జరిగితే వరుణ్ణి తీసుకొచ్చే విషయం అప్పుడు ఆలోచించుకుంటాం. ఇప్పుడే తీసుకొస్తే తను ఇక్కడ ఈ పిల్లలతో కలవలేదు, వాడికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందేమో అందట. వాళ్ళు కూడా భూమి సంతోషం కోసం మీ అమ్మగారి మాటలకు తల వంచారు. వరుణ్ణి ఇక తమ దగ్గరే పెంచుకోవాలని అనుకున్నారు. కానీ పసివాడికి ఇవేమీ తెలియదు కదా. తల్లి మీద బెంగతో తిండి తిప్పలు, నిద్ర సరిగ్గా లేకుండా జ్వరం తెచ్చుకున్నాడు. వారమైనా తగ్గలేదు. 3 రోజుల నుంచి బాబుకి బాగా ఫీవర్ ఎక్కువై అమ్మ కోసం కలవరిస్తుంటే డాక్టర్ వాళ్ళ అమ్మ ఎక్కడున్నా పిలిపించండి, అమ్మ మీద బెంగ పెట్టుకున్నాడు, ఆమెను చూడకపోతే బాబుకు ఫీవర్ తగ్గటం కష్టం, ఇలాగే కంటిన్యూ అయితే ఫిట్స్ కూడా వస్తాయి, తర్వాత ఏమవుతుందో చెప్పలేమని చెప్పారు. భూమి వాళ్ళ నాన్నగారు భయపడి భూమికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ మీ అమ్మగారు రిసీవ్ చేసుకున్నారట. విషయం చెప్తే భూమి వచ్చి ఏం చేస్తుంది, తనేం డాక్టర్ కాదు కదా, మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ముందు, ఇక్కడ ఆకాష్ కూడా లేడు, పిల్లల్నిద్దరినీ నేను సముదాయించలేను, ఆకాష్ వచ్చాక వస్తారులే అని డబ్బు పంపించిందట. నేను మీ గురించి, ముఖ్యంగా మీ అమ్మగారి గురించి వాళ్ళకి ఎంతో గొప్పగా, దేవత లాంటిదని, మీ అమ్మాయికి ఎటువంటి బాధ కలగనీయదని, మీ అమ్మాయి మీ ఇంట్లో మీతో ఉన్నట్లే అన్నంత భరోసాగా ఉంటుందని చెప్పాను. కానీ వాళ్ళ ముందు ఈరోజు తలెత్తుకోవాలంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది ఆకాష్. ఆ రోజు నేను నీతో కూడా చాలా స్పష్టంగా చెప్పాను కదా, పిల్లవాడు తల్లి దగ్గరే ఉంటాడు, పిల్లవాడికి ఓ తండ్రి దొరుకుతాడని, ఆమె ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది అని. అప్పుడు నువ్వేమన్నావు, నేను కూడా నా పిల్లలకి తల్లి దొరుకుతుందని ఆశపడుతున్నాను అని. నీ పిల్లలకు తల్లి దొరికింది, కానీ వరుణ్కి మీ లైఫ్లో స్థానం లేకుండా పోయింది కదా అని నా బాధ అన్నాడు. సారీ అంకుల్, నా వల్ల మీ అందరికీ కలిగిన ఇబ్బందికి ఇక ఎప్పటికీ ఇలా జరగదు. వరుణ్ ఎప్పటికీ నా కొడుకే, మీకు హామీ ఇస్తున్నాను. అమ్మ కూడా కుటుంబం మీద అతి ప్రేమతో అనాలోచితంగా బిహేవ్ చేసింది అని. ఆమె ఎలాంటిదో నీకు తెలుసు, పొరపాట్లు అనేవి అందరూ చేస్తారు, అలాగే ఇప్పుడు అమ్మ కూడా చేసింది. ఆవిడికి అర్థమయ్యేటట్లు చెప్తాను నేను. సారీ అంకుల్, మీ నమ్మకాన్ని ఈ కొద్ది రోజులు నిలబెట్టుకోలేకపోయినందుకు వెరీ సారీ అన్నాడు. నీతో మాట్లాడాక నా మనసు తేలికపడింది ఆకాష్. నువ్వన్నట్లు మీ అమ్మగారు కూడా పొరపాటు పడ్డారు, నువ్వన్నీ సరిచేస్తావని నాకు నమ్మకం ఉంది అన్నాడు మనస్ఫూర్తిగా. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంకుల్,
ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను అని బయలుదేరాడు. తను ఎయిర్పోర్ట్కి వెళ్ళి కారు హాస్పిటల్ దగ్గరికి పంపించాడు. ఇంటికి వెళ్ళగానే కొడుకు వచ్చిన అలికిడి విని పిల్లల దగ్గర నుంచి లేచి వచ్చి, ఆకాష్, ఇప్పుడు ఎలా ఉంది వరుణ్కి, బాగయిందా అంది ఆందోళనగా. వరుణ్కి చాలా సీరియస్గా ఉందని వెళ్లే రోజు ఆకాష్ చెప్పటంతో ఆమెకు టెన్షన్గా ఉంది. వాడికి ఏమైతే మనకెందుకులే అమ్మా, వాళ్ళ అమ్మమ్మ తాత చూసుకుంటారులే అన్నాడు నిర్లక్ష్యంగా. అదేంటి ఆకాష్, పసివాడి గురించి అలా మాట్లాడతావు? వాడికి తగ్గలేదా? భూమి రాలేదా? మరి నువ్వెందుకు వచ్చావు వాళ్ళని వదిలిపెట్టి అంది. భూమి కొన్ని రోజులు కొడుకు దగ్గరే ఉంటానంది. నాకేం పని పాట లేదా? ఇక్కడ నాకు తల మునిగే పనులు ఉన్నాయి, అందుకే వచ్చేశాను. నాకు చాలా విసుగ్గా ఉందమ్మా ఈ రొటీన్ బిజీ లైఫ్లో. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. పిల్లల్ని నీ దగ్గర ఉంచుకో. ఓ నెల 2 నెలల్లో భూమిని తీసుకొని దూరంగా ఈ జంజాటాలేమీ లేకుండా ప్రశాంతంగా గడిపి రావాలనుకుంటున్నాను. నువ్వు చూసుకోగలవు కదమ్మా పిల్లల్ని? అన్నీ నువ్వే చూసుకునే పని లేదులే, మెడిసిన్ పెడతాను, అన్నీ వాళ్లే చూసుకుంటారు. జస్ట్ వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారా లేదా అని నువ్వు చూసుకుంటే చాలు అన్నాడు ఆకాష్. అదేంటి ఆకాష్ అలా అంటావు? మీ ఇద్దరూ వెళ్ళిపోతే పిల్లలు ఉండగలరా? వాళ్ళు పసిపిల్లలరా. నిన్నటి నుంచి అమ్మా అమ్మ అని కలవరిస్తున్నారు. భూమి లేకుండా అస్సలు ఉండలేరు నాన్న వాళ్ళు. మీరు వెళ్ళాలంటే పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి అంది. ఎందుకు ఉండలేరమ్మా? వరుణ్ ఉండటం లేదా వాళ్ళమ్మని వదిలిపెట్టి అమ్మమ్మ తాతయ్య దగ్గర? వాడు మాత్రం ఎంత పెద్దవాడు? వీళ్ళకంటే ఓ 2 ఏళ్ళు పెద్ద. వాడు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ దగ్గరే పెరిగాడు. అయినా వదిలేసి ఉండటంలా? వీళ్ళు అలానే ఉంటారు. అదే అలవాటవుతుంది 4 రోజులు పోతే. నా గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదా. అయినా వాళ్ళకి అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నా కదా. ఇంకా నువ్వు ఉన్నావు చూసుకోవటానికి, ఇంకేంటి అన్నాడు నిర్లక్ష్యంగా. నీ గురించి ఆలోచించుకోవటం అంటే పసిబిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా ఇక్కడ వదిలేసి మీరు హ్యాపీగా ఉండటమా? ఇంత స్వార్థం నీలో ఎప్పుడు మొదలైందిరా అంది కోపంగా వసుంధర. ఏమ్మా, నా సంతోషం నేను చూసుకోవటం తప్ప, లేక నా భార్యతో నేను హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకోవటం తప్ప అన్నాడు. అస్సలు తప్పులేదు నాన్న, నాకు కావాల్సింది కూడా అదే. మీరు సంతోషంగా ఉండటమే. మీరు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళండి, ఎన్నాళ్ళైనా వెళ్ళండి. కానీ పిల్లల్ని కూడా మీతో పాటే తీసుకువెళ్ళండి. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులతో పాటే ఉండాలి. అప్పుడే వాళ్లకు మీకు ఇద్దరికీ నిశ్చింతగా ఉంటుంది. మీరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, తిన్నారా లేదా అని దిగులు పడటమే సరిపోతుంది. ఇంక మీరెక్కడ హ్యాపీగా ఉంటారు అంది. నిజమా అమ్మా, అలా అనిపిస్తుందా అన్నాడు. అవును నాన్న, పిల్లల దగ్గర ఉంటే మనకు నిశ్చింతగా అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళు మీరు ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు అంది నవ్వుతూ. మరి ఇంత తెలిసిన నువ్వు వరుణ్ భూమి విషయంలో అలా ఎలా చేయగలిగావమ్మా? నీ తీరి వాళ్ళ విషయంలో వర్తించదా అమ్మా? నీ కొడుకు నీ మనవరాళ్ల విషయంలోనే వర్తిస్తుందా అన్నాడు ఆవేదనగా. నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది వసుంధర. నిజంగా మా అమ్మ గురించి నేను కలలో కూడా ఇలా అనుకోలేదమ్మా. అమ్మంటే మా అమ్మే. అమ్మ అనే పదానికి ప్రతిరూపమే నువ్వు అని అందరికీ చెప్తానమ్మా. అంత తేలిగ్గా, నిర్దాక్షిణ్యంగా ఓ పసివాడిని తల్లి నుండి విడదీయాలనే ఘోరమైన ఆలోచన మా అమ్మకి ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదమ్మా అన్నాడు బాధగా. ఆకాష్, తప్పుగా అనుకుంటున్నావురా. నేను అలా అనుకోలేదు. వాడు కళ్ళెదురుగా ఉంటే తను నీతో సంతోషంగా ఉండలేదు అనుకున్నానురా. అందుకే కొన్నాళ్ళు వాడిని దూరంగా ఉంచాలి అనుకున్నాను. అంతేకాని శాశ్వతంగా తల్లి బిడ్డల్ని విడదీయాలి అనుకోలేదురా నేను అంది కన్నీళ్లతో. మరి అది నా విషయంలో ఎందుకు చెప్పలేదమ్మా? స్వీటీ హనీని కొన్నాళ్ళు దూరంగా ఎక్కడికైనా పంపిద్దాం. వాళ్ళని చూస్తుంటే నీకు నర్మద గుర్తుకొచ్చి భూమితో నువ్వు సంతోషంగా గడపలేవు అని ఎందుకు చెప్పలేదమ్మా? నాకో న్యాయం, భూమికో న్యాయమా? నీ మనవరాళ్ళకి ఒక న్యాయం, వరుణ్కి ఒక న్యాయమా? నేను పిల్లల్ని వదిలిపెట్టి కొన్ని రోజులు వెళ్తాను అంటేనే నువ్వు తట్టుకోలేకపోయావు. ఇంత క్లాస్ పీకావు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి అన్నావు. మరి భూమి కొడుకు భూమి దగ్గరే ఉండాలి కదా అమ్మా. కొడుకు దూరంగా ఉంటే
తను మనతో సంతోషంగా ఉంటుందని ఎలా అనుకున్నావమ్మా? భూమి కళ్ళల్లో దిగులు నీకు ఒక్కసారి కూడా కనిపించలేదా అమ్మా? నీ మనవరాళ్ళు భూమితో సంతోషంగా ఉన్నప్పుడు అక్కడ వరుణ్ తల్లి కోసం ఎంత బాధపడుతున్నాడో అని గుర్తుకు రాలేదా అమ్మా నీకు? ఇక్కడ మనకి 1000 కోట్లు ఉన్నా, మనం తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా, మన ఇంట్లో మనతో భూమి ఒక్క క్షణం కూడా సంతోషంగా లేదమ్మా. తన శరీరం మాత్రమే ఇక్కడ ఉంది, తన మనసు మాత్రం తన బిడ్డ దగ్గరే ఉంది. భూమి ఎందుకో తగ్గిపోతుందిరా అన్నావు నువ్వు. తను మనస్ఫూర్తిగా నవ్వి కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో పాపం. అక్కడ పసివాడి పరిస్థితి అదే. తల్లి కోసం బెంగ పెట్టుకొని తిండి తినకుండా నిద్రపోకుండా ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడు. వాడు జ్వరంలో అమ్మ కోసం కలవరిస్తుంటే డాక్టర్ అమ్మని చూడకపోతే పసివాడికి ప్రాణాపాయం ఉందని చెప్పాడని వాళ్ళు భూమి కోసం ఫోన్ చేస్తే, భూమి ఏమైనా డాక్టరా? మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని డబ్బు పంపించావట. ఇంత కఠినంగా ఎప్పుడు మారిపోయావమ్మా నువ్వు? మా అమ్మ అందరిలాంటిది కాదు. మా అమ్మ దేవత. మా అమ్మ కరుణామయి. ఎవరు కష్టపడుతున్నా మా అమ్మ చూడలేదు అనుకునేవాడిని నేను. కానీ అదంతా తప్పని ఇప్పుడే తెలిసిందమ్మా అని ఆకాష్ అంటుంటే, ఇంకా ఆపరా, నేను వినలేను అని బోరున ఏడ్చింది వసుంధర. నేను కొంచెం స్వార్థంగా ఆలోచించాను. నా కోడలు నా కొడుకుతో నా మనవరాళ్లతో త్వరగా కలిసిపోవాలి, దానికి వాడుంటే ఆలస్యం అవుతుంది అనుకున్నాను. అంతేకాని నాలో మరే దురుద్దేశం లేదురా. భూమి మన అందరితో బాగా కలిసిపోయాక అప్పుడు వాడిని తీసుకురావాలనేదే నా ఆలోచన. వాడిని దూరంగా పెట్టాలని నాకు అస్సలు లేదురా. వాడికి అంత సీరియస్ అయిందని తెలీదు. మామూలు జ్వరం అనుకున్నాను. భూమికి విషయం తెలిస్తే ఆగదు, వెళ్ళిపోతుంది. అందుకే కొంచెం కఠినంగా మాట్లాడితే ఇక భూమితో ఆ విషయం చెప్పరు అనుకున్నాను. పిల్లలు తనకి బాగా అలవాటయ్యారు. ఇటువంటి టైంలో తను దూరమైతే తట్టుకోలేరు అని ఆలోచించాను. కానీ నిజంగానే ఆ పసివాడి గురించి ఆలోచించలేదురా. నాది తప్పయింది. అసలు భూమి తన కొడుకు లేకుండా సంతోషంగా ఉండలేదు అని నాకెందుకు అర్థం కాలేదు? నిజంగా తప్పుగా ఆలోచించానురా. నా తప్పుకు నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. తప్పు చేసినందుకు నా కోడలి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. భూమిని నా మనవడితో సహా నా ఇంటికి తెచ్చుకుంటాను అంది. అవసరం లేదమ్మా, భూమికి ఈ విషయం తెలియదు. వాళ్ళ అమ్మా నాన్న కూడా నాకు ఈ విషయం చెప్పలేదు. శేషగిరి అంకుల్, మీరు ఇలా చేస్తారని నేను ఊహించలేదు. నేను వాళ్ళకి వసుంధర గారు దేవత లాంటిది, ఆకాష్ చాలా మంచివాడు, అన్నీ అర్థం చేసుకుంటాడు అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోతున్నాను అంటుంటే నా తల తీసేసినట్లయిందమ్మా. ఆయన భూమి గురించి చెప్పిన దాంట్లో అక్షరం కూడా తప్పులేదు. ఆమెకు నిజంగానే భూదేవంత ఓర్పు ఉంది. కాబట్టే కన్నబిడ్డ దూరంగా ఉన్నా, నేనెక్కడో దూరంగా ఉన్నానని ఆ టైంలో తనని నమ్మి పిల్లల బాధ్యత తన మీద పెట్టారు. ఆ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడం భావ్యం కాదని తన బిడ్డ దగ్గరికి వెళ్లకుండా అలాగే ఉండిపోయింది. తన కన్నబిడ్డే ముఖ్యమని వెళ్ళిపోతే అప్పుడు నీ మనవరాళ్ల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోమ్మా. ఎందుకంటే అమ్మ ప్రేమ చూపించటంలో నీకంటే గొప్పవారు ఎవరూ లేరు. నేను సంవత్సరం పిల్లవాడిగా ఉన్నప్పుడు నాన్న చనిపోతే నా కోసం నీ జీవితాన్ని, నీ సుఖాలను త్యాగం చేసి నీ అమ్మ ప్రేమ నిరూపించుకున్నావు. భూమి కూడా అలాంటి అమ్మే కదమ్మా. అమ్మ ప్రేమకి కొలతలు ఉండవు కదమ్మా అన్నాడు బాధగా. సారీ నాన్న, నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించానో నాకే అర్థం కావటం లేదు. ఇప్పుడే వెళ్ళి భూమికి క్షమాపణలు చెప్పి నా కోడల్ని మనవడిని మన ఇంటికి తీసుకొస్తాను అంది. అవసరం లేదమ్మా, భూమికి ఈ విషయం తెలియదు. వాళ్ళ అమ్మా నాన్న నాకు కానీ తనకు కానీ ఈ మాట చెప్పలేదు. మా అమ్మ నా భార్య దగ్గర తల వంచటం నాకు ఇష్టం లేదు. నా భార్య మా అమ్మని నన్ను ఇలా చేసింది అని తప్పుగా భావించటం కూడా నేను భరించలేను. అందుకే ఈ విషయం మర్చిపో. వరుణ్కి తగ్గగానే నేనే వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకువస్తాను అన్నాడు. ఏమీ మాట్లాడలేదు వసుంధర. మర్నాడు ఉదయం వసుంధర ఆకాష్కి తెలియకుండా ఫ్లైట్ టికెట్స్ తెప్పించుకొని విజయవాడ వచ్చింది. వరుణ్కి ఎలా ఉంది అంది ఆందోళనగా భూమిని చూస్తూ. పర్లేదత్తమ్మా, తగ్గింది. మొన్న హెవీ ఫీవర్తో ఫిట్స్ వచ్చాయట. అందుకని 2 రోజులు హాస్పిటల్లో ఉండమన్నారు. అందుకే ఉన్నాం. ఇప్పుడే డిశ్చార్జ్ చేశారు అని చెప్పింది.
నాన్న, వరుణ్ ఎలా ఉందిరా ఇప్పుడు? జ్వరం తగ్గిందా? హుషారుగా ఉందా అని అడిగింది వాడి తల నిమురుతూ. అన్నాడు వాడు. నాన్నమ్మ నాన్న, మీ నాన్న వాళ్ళ అమ్మ అని చెప్పింది భూమి. వాడికి అర్థం కాక అయోమయంగా చూశాడు. నేను నీకు అమ్మని కదా, అలాగే నానమ్మ మీ నాన్నకి అమ్మ, అర్థమైందా ఇప్పుడు అంది. వాడు బుర్ర గీక్కుంటూ మనసులో ఏవో లెక్కలు వేసుకొని అర్థమైనట్లు, హై, మీరు నా నాన్నమ్మ, మా నాన్న రాలేదా? చెల్లి వాళ్ళని కూడా తీసుకొస్తానన్నారు నాన్న, ఎందుకు రాలేదు అన్నాడు డోరు వైపు చూస్తూ. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం నాన్న, వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం అంది వసుంధర. వావ్, భలే భలే, వెళ్దాం, ఇప్పుడే నాన్న దగ్గరికి వెళ్దాం అన్నాడు వాడు చప్పట్లు కొడుతూ. ఇప్పుడే కాదు, ఫ్లైట్ సాయంత్రం ఉంది, అప్పుడు వెళ్దాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పింది. డిశ్చార్జ్ ప్రాసెస్ ఉంది అత్తయ్య, నేను పూర్తి చేసుకొని వస్తాను. నాన్నతో పాటు బాబుని తీసుకొని మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి, ఇక్కడికి దగ్గరే ఇల్లు అని చెప్పింది. సరే అని శ్రీనివాసరావు గారితో కలిసి వరుణ్ణి తీసుకొని ఇంటికి వచ్చింది వసుంధర. భూమి వాళ్ళ అమ్మ వాళ్ళకి వంట చేయటానికని ముందే ఇంటికి వచ్చింది. వదినా, మీరెంతసేపు అవుతుంది వచ్చి అంది ఆప్యాయంగా. మనవడికి ఎర్రనీళ్లు తీసి లోపలికి తీసుకువెళ్ళి జ్యూస్ పట్టి పడుకోబెట్టింది. 5 నిమిషాలకి వాడు నిద్రపోయాడు. స్నానం చేసి రండి వదిన గారు అంది. ఆ భార్యాభర్తల చేతులు పట్టుకొని, నేను చేసిన దానికి నన్ను మీరిద్దరూ క్షమించాలి అని కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో, అదేంటి వదిన గారు అంత మాట, మీరు మాత్రం నా బిడ్డ సుఖమే కదా కోరారు అంది. కానీ తాత్కాలికంగా అయినా తల్లి బిడ్డల్ని విడదీయాలనుకున్నాను కదా, నాకు వాళ్ళని శాశ్వతంగా విడదీయాలని అస్సలు లేదు. భూమి నా కొడుకుతో మనవరాళ్లతో త్వరగా కలిసిపోతుంది అనుకున్నాను. అదెంత తప్పో ఈరోజు నా కొడుకు చెప్పాకే నాకు అర్థమైంది. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి అంది. మనం అమ్మలం వదిన, అమ్మ మనసు ఎప్పుడూ ముందు తన బిడ్డలకే పెద్దపీట వేస్తుంది. మీది తప్పైతే నాది తప్పే. ఈ విషయం నా కూతురికి చెప్తే అది తన కాపురాన్ని వదిలేసుకొని ఎక్కడ వస్తుందో అని నేను దాచానుగా. నా కూతురు సంతోషంగా ఉండాలని స్వార్థం నాకు ఉంది. మీ కొడుకు కోసం మీరు అలాగే చేశారు. నా దృష్టిలో అయితే మీరు చేసింది తప్పే కాదు. కాకపోతే మన కన్న ప్రేమల మధ్య పసివాడే కొంచెం ఇబ్బంది పడ్డాడు అంది. నాకు ఎలాంటి భేషజాలు లేవు. భూమి ముందు నేను చేసిన తప్పు ఒప్పుకొని తనని క్షమాపణ అడుగుతాను. నేను కావాలని పొరపాటు చేయలేదని నా మనసు తను అర్థం చేసుకుంటే అంతే చాలు. నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంది వసుంధర. వద్దు వదిన, ఈ విషయం తనకు తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ముందు పెళ్లి చేసినప్పుడు అత్తింట్లో నరకం అనుభవించి వచ్చింది. మీరంతా ఎంతో మంచివారని, దేవతల్లాంటి వారని, తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారని, వరుణ్ దూరంగా ఉన్నాడనే బాధ తప్ప నాకు ఇంకే దిగులు లేదమ్మా అని చెప్పింది. ఇప్పుడు కూడా తను మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది, క్షమిస్తుంది. నా భూమి మనసు నాకు తెలుసు. అది ఎంత బాధైనా తన మనసులోనే దాచుకుంటుంది, కానీ ఎవరిని పన్నెత్తి మాట అనదు. కానీ ఏదో ఒక బలహీన క్షణంలో అది మిమ్మల్ని అనుమానంగా చూస్తే ఏదైనా ఒక మాట అంటే మీరు తట్టుకోలేరు. మాట తూలి అన్నందుకు తను కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతుంది. అందుకే ఈ విషయాన్ని మనలోనే దాచేసుకుందాం. మన పిల్లల సంతోషమే మనకు కావాలి. మనం ఏం చేసినా దానికోసమే అంది. మీది ఎంత పెద్ద మనసు వదినా, మిమ్మల్ని చూస్తుంటే నా తోడబుట్టిన చెల్లిని చూసినట్లు ఉంది అని ఆమెను కౌగిలించుకుంది వసుంధర. కోడల్ని కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నా మీకంటే గొప్ప మనసు ఎవరికుంటుంది వదినా అంది భూమి తల్లి. ఆ సాయంత్రం ఫ్లైట్కి భూమిని వరుణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది వసుంధర. 2 రోజులు ఉండి మీ ఇద్దరూ వచ్చి అక్కడ ఓ 10 రోజులు ఉండి వెళ్ళాలి. మీరు వాయిదాలు వేస్తారేమో, నేను టికెట్స్ పంపిస్తాను, తప్పకుండా రావాలి అని శ్రీనివాసరావు దంపతుల దగ్గర మాట తీసుకుని వెళ్ళింది. ఆకాష్ 9 దాటాక ఇంటికి వచ్చాడు. అమ్మతో నిన్న అంత ర్యాష్గా మాట్లాడాను, తను ఎంత బాధపడిందో అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి అలాగే నిలబడిపోయాడు. వసుంధర పిల్లల ముగ్గురిని కూర్చోబెట్టి ఆడిస్తోంది. చెల్లెళ్లకు ఎలా ఆడాలో లీడ్ చేస్తున్నాడు వరుణ్. ఎదురుగా సోఫాలో కూర్చొని పువ్వులు మాల కడుతూ అపురూపంగా ఆ దృశ్యాన్ని చూస్తోంది భూమి.
భూమి కళ్ళల్లో సంతోషం, మొహంలో స్వచ్ఛమైన చిరునవ్వు ఈరోజే చూస్తున్నాడు. ఆమె అందమైన ముఖం మరింత అందంగా మెరిసిపోతోంది. ఆకాష్ని చూసిన భూమి గబగబా అతనికి ఎదురు వెళ్ళి చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ అందుకొని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి మంచినీళ్లు తేవడానికి వెళ్ళింది. అప్పుడే ఆకాష్ని చూసిన వరుణ్ ఒక్కసారిగా నాన్న అంటూ లేచి పరిగెత్తుతుంటే అప్పుడప్పుడే నడక వస్తున్న స్వీటీ, హనీ కూడా బుడిబుడి అడుగులతో అన్నని అనుసరిస్తున్నారు. చిన్నగా పడిపోతారు అంటూ వాళ్ళకి ఎదురు వెళ్ళి మోకాళ్ల మీద కూర్చొని ముగ్గురిని తన కౌగిట్లోకి తీసుకున్నాడు. నాన్న, నేను వచ్చేశానుగా, నాన్నమ్మ నన్ను తీసుకొచ్చేసింది అని ఆకాష్కి ముద్దులు పెడుతుంటే స్వీటీ, హనీ కూడా అన్నని ఫాలో అవుతున్నారు. మంచినీళ్లు తీసుకొని వచ్చిన భూమికి అది చూసి కన్నీళ్లాగలేదు. తన బిడ్డ కోల్పోయిన తండ్రి ప్రేమని అందిస్తున్నందుకు ఆకాష్కి, అంత మంచి తండ్రిని తన బిడ్డకి అందించినందుకు ఆ భగవంతుడికి మనసులోనే నమస్కరించుకుంది. పిల్లలకి పాలు తాపించి అందరినీ నిద్రపుచ్చింది భూమి. ఆలోపు ఆకాష్ స్నానం చేసి వచ్చాడు. భోజనానికి రండి అని కిచెన్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతుంటే తల్లి పక్కన కూర్చొని ఆమె చెయ్యి పట్టుకొని, సారీ అమ్మా, కొంచెం దురుసుగా మాట్లాడాను కదా అన్నాడు. అదేం లేదు నాన్న, మంచి చెప్పటానికి చిన్న పెద్ద భేదం లేదు. ఇంత గొప్ప మనసున్న కొడుకుని కన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను నాన్న. నువ్వన్నది నేను అస్సలు తప్పుగా తీసుకోలేదురా. నా తప్పుని సరిదిద్దావు కన్నా నువ్వు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉండే భూమి మొహంలో ఈరోజే అసలైన సంతోషాన్ని చూస్తున్నాను. నా బిడ్డల్ని ఇంత హ్యాపీగా చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాన్న. ఏమీ ఆలోచించకుండా ఇంక వెళ్ళి భోజనం చేయండి. ఇంత లేట్ అయితే అరగటం లేదని నేను పెందలాడే తినేశాను. ఇక నేను వెళ్ళి పిల్లల దగ్గర పడుకుంటాను. నాకు బాగా నిద్ర వస్తుందిరా. ఇంకొక మాట నాన్న, మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే నాకు మరింత సంతోషంగా ఉంటుంది అని పిల్లలు పడుకున్న గదిలోకి వెళ్ళింది. భూమి ప్లేట్ పెట్టి ఆకాష్కి వడ్డిస్తుంటే, నువ్వు కూడా కూర్చో భూమి, టైం ఎంత అయిందో చూడు అన్నాడు. తర్వాత తింటాను, ముందు మీరు కానివ్వండి అంది. తర్వాత లేదు, ఏమీ లేదు, కూర్చో అని భూమి చేయి పట్టుకొని డైనింగ్ చైర్లో కూర్చోబెట్టి ప్లేట్ పెట్టి తనే వడ్డిస్తుంటే, నేను పెట్టుకుంటాను అంది. ఎప్పుడూ అనుభవించని ఆ ప్రేమకి ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఏం, నేను పెడితే తినకూడదా ఏంటి అంటూ ఆమె వైపు చూసి, ఏమైంది, సారీ భూమి, ఆలోచించకుండా చేయి పట్టుకున్నాను అన్నాడు. చచా, అదేం లేదు, అందుకు కాదు, నాకు నాకు అని ఏమీ చెప్పలేకపోతుంటే అర్థం చేసుకున్న ఆకాష్ ఆమె కన్నీళ్లు తుడిచి, నాకు అర్థమైంది అంటూ నీళ్ళ గ్లాసు భూమి నోటికి అందించి, భార్యాభర్తలన్నాక ఒకరితో ఒకరు ప్రేమగా ఉండక ఇంకెవరితో ఉంటారు? నువ్వు రోజు నాకెంత ప్రేమగా వడ్డిస్తున్నావు. ఈరోజు నేను అదే పని చేస్తే ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఇక తిను అన్నాడు. ఎంత తిందో తెలియదు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజే చాలా తృప్తిగా అనిపించింది. పెళ్లి పేరుతో మనసు లేని ఓ మృగానికిచ్చి కట్టబెడితే కొన్ని రోజులు సంసారం అనే పేరుతో మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు అనుభవించింది. పెళ్ళి అంటేనే భయపడే స్థితికి వచ్చింది. అందుకే ఆకాష్తో పెళ్ళి అంటే ససేమేరా వద్దంది. కేవలం తల్లి తండ్రి బలవంతంతోనే జరిగింది ఈ పెళ్ళి. ఈ పెళ్లి చేసుకోకపోతే జీవితంలో ఇంతగా ప్రేమించే ఎంతో విలువైన మనుషుల్ని పోగొట్టుకునేదాన్ని. థ్యాంక్ గాడ్ అనుకుంది. భోంచేసి పైకి వెళ్ళాడు ఆకాష్. పిల్లల గదిలోకి వెళ్ళి, అత్తయ్య, పిల్లల్ని నేను పైకి తీసుకువెళ్తాను, ముగ్గురితో మీకు కష్టమవుతుంది అంది. నా మనవడు నా మనవరాలతో నాకు ఎలాంటి కష్టం లేదు. వాళ్ళతో ఉండటమే నాకు ఇష్టం. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే సరళ ఇక్కడే పడుకుంటుంది, తను చూసుకుంటుంది. ఇక నువ్వు వెళ్ళి పడుకో, ఇంతమంది పనివాళ్ళు ఉన్నా మళ్ళీ ఉదయమే లేస్తావు అని చెప్పింది. ఇక ఆవిడ చెప్పినా వినదు అని తిరిగి వెళ్తుంటే, భూమి అని పిలిచింది. చెప్పండి అత్తమ్మ అంది. అత్తగానే కాదు, అమ్మగా కూడా చెప్తున్నాను. మీరిద్దరూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. మీ పాత జీవితం పూర్తిగా మొదలు పెట్టకముందే ముగిసిపోయింది. దాన్ని అక్కడితో ముగించి ఇక కొత్త జీవితానికి నాంది పలకండి. నా కొడుకు బంగారం, అది నీకు చెప్పాల్సిన పని లేదు. ఆ బంగారాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో. మీ ఇద్దరి ప్రేమ ఫలంగా ఇంకొక పాపో బాబో ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది.
త్వరగా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి అని సరళతో అంతకుముందే తెప్పించిన మల్లెపూలు కవర్లోంచి తీసి భూమి జడలో తురిమి ఇక వెళ్ళు అంది. సిగ్గుపడుతూ భూమి అక్కడి నుంచి వెళ్ళింది. ఆకాష్ బాల్కనీలో ఉన్న లైట్లన్నీ ఆర్పేసి ఉయ్యాలలో కూర్చొని ఆకాశంలో ఉన్న నిండు చందమామని చూస్తూ పాత పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అలా చేయటం అతనికి చాలా ఇష్టం. రూమ్లో ఆకాష్ కనిపించక ఎక్కడికి వెళ్ళారు లైట్స్ అన్నీ ఆర్పి అని బాల్కనీ వైపు వెళ్ళింది. ఇక్కడ ఉన్నారా అంటూ పాల గ్లాసు అతని చేతిలో పెడుతుంటే, ఇప్పుడేగా భోంచేసింది, హెవీగా ఉంది, పక్కన పెట్టేసే అన్నాడు. మీకు అలవాటు కదా, నిద్ర పట్టదేమో అని తెచ్చాను అంది. పర్లేదు అక్కడ పెట్టు, తర్వాత తాగుతానులే. ఇలా వచ్చి కూర్చో, నేచర్ చూడు ఎంత బాగుందో. ఆ నీలాకాశం, తళుక్కుమంటున్న తారలు, వాటి మధ్య టీవీగా వెలిగిపోతున్న చంద్రుడు చాలా బాగుంది కదూ. ఇక్కడి నుంచి వ్యూ బాగుంటుంది రా అంటూ ఆమె చేయి పట్టుకొని చిన్నగా లాగాడు. ఊయల కదిలి వెనక్కు వెళ్లటంతో విసురుగా వెళ్ళి ఆకాశం మీద పడింది. హడావుడిగా లేవబోతే ఊయల ముందుకు కదిలి ఆమె మరింతగా అతని మీద పడిపోతానని భయం వేసి చిన్నగా అరిచి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. పడిపోతుందేమో అని ఆకాష్ ఆమె నడుం చుట్టూ చేతులు గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఆమె పడిన విసురుకి భూమితో పాటు వెనక్కి వాలాడు. అనుకోకుండా ఇద్దరి పెదవులు కలిశాయి. ఆ ప్రకృతే ఒకరి కౌగిల్లో ఒకరిని చేర్చింది. తేనెలూరుతున్న ఆమె పెదవుల్ని వదలలేక ఆ ముద్దుని అలాగే కొనసాగించాడు. తన్మయత్వంతో అలాగే కళ్ళు మూసుకుంది భూమి. కాసేపటికి ఆమె పెదవులను వదిలి, భూమి ఆర్ యు ఓకే అన్నాడు ఆమె చెవిలో. సిగ్గుపడుతూ అతని మెడవంపులో తలదాచుకొని మెడపై తన పెదవులతో అద్దింది. థ్యాంక్ యూ అంటూ ముద్దులతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి ప్రకృతి సాక్షిగా వారి కొత్త జీవితానికి నాంది పలికారు. వారిద్దరి సరసల్లాపాలు చూడలేక సిగ్గేసి చంద్రుడు మబ్బుల చాటున మొహం దాచుకున్నాడు. ఇదండి కథ. మీకెలా అనిపించింది? అందరూ మంచివాళ్లే, అయినా అప్పుడప్పుడు పొరపాట్లు తప్పవు అనుకుంటా. ఇలానే అవుతుంది ఒక్కోసారి. ఎందుకు ఈ కథ ఎలా ఉందండి? నిన్నటి కథ తాహతుకు మించిన ఆడంబరాలు కదా. చదివిన వాళ్ళందరికీ నచ్చింది. చాలామంది బాగుందని కామెంట్ కూడా పెట్టారు, కానీ వ్యూస్ మాత్రం లేవు. సరేనండి, ఈ కథనైనా కొంచెం ముందుకు తీసుకువెళ్ళండి. ఈ కథ నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.